నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. పైకి ఉప్పు నిప్పులా కనిపిస్తున్న నాయకులు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు. బహిరంగంగానే ప్రియమిత్రుడు అని పిలుచుకుంటున్నారు. బయటకు అధికార పీఠాన్ని బద్దలు కొడతామని చెబుతున్నా ఇంటర్నల్ గా మంచి ఒప్పందానికి వచ్చి అదే అధికార పార్టీ తప్పులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా నడుస్తోంది. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఆయన మెల్లగా కాంగ్రెస్ లైన్ లోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కు సపోర్ట్ గా బండి సంజయ్ ఎందుకు మారుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కొడుకు కేసు కోసమే రేవంత్ రెడ్డితో బండి సంజయ్ దోస్తీ కడుతున్నారా? ఈ సంచలన రాజకీయ పరిణామాల వెనుక ఉన్న పూర్తి కథను ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఈ అనుమానాలు ఊరికే రాలేదు. ముందు నుంచి ప్రజలకు ఉన్న డౌట్లు ఇప్పుడు మరింత బలంగా మారాయి. మొన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి కూడా. బండి సంజయ్ మొన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అక్కడికి బండి సంజయ్ ను రిసీవ్ చేసుకునేందుకు ఎస్పీ రాలేకపోయారు. దీనిపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఏమన్నారో తెలుసా? ఆ ఎస్పీని వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వమను అంటూ ఫైర్ అయ్యారు. నిజానికి రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతోంది కాంగ్రెస్. కానీ బండి సంజయ్ మాత్రం అధికారిని ఉద్దేశించి బీఆర్ఎస్ లో చేరమన్నారు. ఇక్కడే ఇంకో అసలు ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే వెములవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి బండి సంజయ్ ఒకే ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అక్కడ కూడా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే, కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఒక వైఫల్యంపై కూడా ప్రశ్నించలేదు బండి సంజయ్. పేరుకు మళ్ళీ ఈ రెండు బద్ద వ్యతిరేక పార్టీలు. ఒక్కసారి మనం గతంలోకి కూడా వెళ్దాం. దీని ద్వారా బండి సంజయ్ రాజకీయ శైలిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయో తెలుస్తోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై చాలా దారుణంగా మాట్లాడేవారు. సరే, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారేదైనా తప్పు చేశారు అనిపిస్తే విమర్శించడం ఓకే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ ఫార్ములా ఎందుకు అమలు చేయట్లేదు అన్నదే అందరిలోనూ వస్తున్న అనుమానం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బండి సంజయ్ ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా పల్లెత్తు మాటైనా అన్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. నిజానికి ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి బండి సంజయ్ మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలపైనే విమర్శల బాణాలు గురిపెడుతున్నారు. బీఆర్ఎస్ ఎప్పుడు అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. అయినా సరే ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని సామాన్య ప్రజలు సైతం ఆలోచనలో పడ్డారు. ఇదంతా చూస్తుంటే బండి సంజయ్ పూర్తిగా కాంగ్రెస్ సపోర్టర్ గా మారిపోయారా అనే అనుమానాలు రాకమానవు. అయితే బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత అనుకూలంగా మారడం వెనుక, రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండటం వెనుక ఒక బలమైన పర్సనల్ రీజన్ ఉందనే ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. అదే బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. ఈ కేసు నమోదైన తర్వాతే బండి సంజయ్ రాజకీయ స్టాండ్ పూర్తిగా మారిపోయిందనే ప్రచారం ఉంది. బండి భగీరథ్ పై కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్ పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి తెర వెనుక అప్పటి కాంగ్రెస్ కీలక నేత పూర్తి స్థాయిలో సహకరించారనే బలమైన ఆరోపణలు కూడా వచ్చాయి. చట్టపరమైన ఇబ్బందుల నుంచి, పోలీసుల యాక్షన్ నుంచి బండి సంజయ్ కొడుకును రక్షించడంలో ఆ ముఖ్య నాయకుడు కీలక పాత్ర పోషించారని అప్పట్లో టాక్ నడిచింది. ఆ ఉపకారం ఏదో క్యాజువల్ గా రాలేదు. వారిద్దరి మధ్య ఉన్న ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వల్లే ఇంత పెద్ద కేసులో కూడా సహకారం లభించిందన్నది అందరూ అనుకుంటున్న మాట. ఇక మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఒక అధికారిక ప్రభుత్వ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పక్కపక్కనే కనిపించారు. అది కూడా భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన తర్వాత. ఆ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ ను ఉద్దేశించి నా ప్రియమిత్రుడు అని సంబోధించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంతపరంగా శత్రువులు, కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బండి సంజయ్ ని ప్రియమిత్రుడు అనడం, దానికి బండి సంజయ్ కూడా చిరునవ్వుతో రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం పోక్సో కేసు ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. భవిష్యత్తులో తన కొడుకు కెరియర్ కు ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న, ఆ కేసు నుంచి పూర్తిగా బయటపడాలన్న రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందుకే ఆ కేసు కోసమే బండి సంజయ్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ బీజేపీ మధ్య గొడవ బయటకు మాత్రమే,
ఇంటర్నల్ గా మంచి అండర్స్టాండింగ్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ఏ టార్గెట్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. దానికి ఇప్పుడు బండి భగీరథ్ కేసు కూడా తోడవడంతో బండి సంజయ్ పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారారని విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా, ఉద్యోగాలు భర్తీ గురించి పట్టించుకోకపోయినా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోయినా రేవంత్ను ఒక్క మాట విమర్శించడం లేదు బండి సంజయ్. మరి బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ లైన్ తీసుకున్న బండి సంజయ్ రాజకీయం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతోంది? దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ప్రజలు వీరికి ఎలాంటి సమాధానం చెప్తారు అన్నది చూడాలి. బండి సంజయ్ మారిపోయిన ఈ పొలిటికల్ స్టాండ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.